దివ్యా దేశ్ముఖ్, నాగపూర్కు చెందిన 19 ఏళ్ల యువ చెస్ ప్రతిభ, 2025 జూలై 28న జార్జియాలోని బాటుమీలో జరిగిన మహిళల వరల్డ్ కప్ 2025లో చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్లో ఆమె భారతదేశానికి చెందిన ప్రముఖ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని ఫైనల్లో ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు భారతీయ ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ పోటీలో దివ్యా ర్యాపిడ్ గేమ్లలో 1.5 నుండి 0.5 స్కోరుతో విజయం సాధించింది. ఈ గెలుపు ఆమెకు ప్రతిష్టాత్మక గ్రాండ్ మాస్టర్ టైటిల్ను అందించింది. దీంతో ఆమె భారతదేశం నుండి 4వ మహిళా గ్రాండ్ మాస్టర్గా నిలిచింది. ఆమెకు ముందు ఈ ఘనత సాధించినవారు కోనేరు హంపి, హరిక ద్రోణవల్లి మరియు వైశాలి రమేష్ బాబు. దివ్యా ఈ టైటిల్ను సాధించడం విశేషమైన విషయానికి ఏమిటంటే, ఆమెకు ఇంతకు ముందు గ్రాండ్ మాస్టర్ నార్మ్లు లేకపోయినప్పటికీ ఫైట్ నిర్వహించే ప్రధాన ఈవెంట్ను గెలవడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఇది చెస్ చరిత్రలో అరుదైన సంఘటన. అంతేకాక, ఈ విజయం ఆమెకు 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్లో స్థానం కల్పించింది. ఇది మహిళల వరల్డ్ ఛాంపియన్షిప్కు దారితీసే కీలకమైన అడుగు. ఈ టోర్నమెంట్లో 46 దేశాల నుంచి 107 మంది మహిళా చెస్ క్రీడాకారిణులు పాల్గొన్నారు. దివ్య 15వ సీడ్గా బరిలోకి దిగింది. ఆమె టోర్నీలో ముందుకు సాగిన విధానం నిజంగా ప్రేరణదాయకం. సెమీఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగిపై 101 ఎత్తుల పాటు సాగిన కఠినమైన గేమ్లో గెలిచి ఫైనల్కు చేరుకుంది. ఆ గేమ్ తర్వాత దివ్య చెప్పింది, నేను ఇంకా బాగా ఆడాల్సింది. ఒక దశలో గెలుస్తున్నాను అనిపించింది. కానీ తర్వాత పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది. అయినా చివరికి గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఫైనల్ మ్యాచ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి గేమ్లో దివ్య మంచి ఆరంభం ఇచ్చినా, హంపి అనుభవంతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. రెండో గేమ్ కూడా సమంగా సాగింది. చివరికి టైబ్రేక్లలో దివ్య తన ధైర్యంతో, చురుకైన ఆలోచనలతో హంపిపై విజయం సాధించింది. ఈ విజయం ద్వారా దివ్య దేశ్ముఖ్ $50,000 ప్రథమ బహుమతి గెలుచుకుంది. అంతేకాదు, 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్లో పాల్గొనడానికి అవకాశం దక్కింది. అలాగే, గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా దక్కించుకుంది. ఇది యువ క్రీడాకారిణిగా దివ్యకు గొప్ప గౌరవం. దివ్య ఈ టోర్నమెంట్లో చూపిన ప్రదర్శన అసాధారణం. ఆమె ఒత్తిడిలోనూ అద్భుతమైన ప్రశాంతతతో ఆడిన తీరు, ఆమె బాల్య కోచ్ శ్రీనాథ్ నారాయణన్ను క్రికెట్ లెజెండ్ ఎన్ఎస్ ధోనీతో పోల్చేలా చేసింది. క్లిష్టమైన సమయాల్లో ఆమె చూపిన ఆత్మవిశ్వాసం మరియు నైపుణ్యం ఆమెను ఈ టైటిల్కు అర్హురాలిగా నిలిపాయి. ఈ విజయం దివ్యా దేశ్ముఖ్ను భారత చెస్ రంగంలో మరింత ప్రముఖంగా నిలిపింది మరియు ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాజనకంగా ఉంది.